సో ఇది మెయిన్ ఎలక్ట్రికల్ డ్యామేజ్ సార్ యాక్చువల్లీ. సో ఇలా చెట్లు పడిపోవడము, ఇలా పోల్స్ పడిపోవడము, ఇలా అంతే మనం వెంటనే అది కూడా రీస్టోర్ చేయగలిగాం సార్ 95% దాకా. కొంచెం దాంట్లో ఇంకా వీళ్ళెంతమంది? 5 మందా 10 మందా? 4 సార్. ఏదండి రాత్రి కదా? రాత్రి మీరేం జాగ్రత్తలు తీసుకున్నారు? మొత్తం కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం ఎలక్ట్రికల్ స్టాఫ్ అంతా రెడీ చేశారు. ఎక్స్ట్రా గ్యాంగ్స్ పెట్టాము, ఎలక్షన్ గ్యాంగ్స్ పెట్టాము, వేరే లొకేషన్స్ తెప్పించాను సార్. షేయింగ్ ఇక్కడ డిఫరెంట్ లొకేషన్ లో పెట్టాను సార్. ఈవెన్ బోట్లు సంబంధించిన మనుషులు కూడా చెరువులు, ఈ ఏరియాలో చెరువులు ఎక్కువ ఉంటాయి సార్. చెరువుల్లో టవర్లో పడిపోయి కూడా ఇమీడియట్ గా రిస్టోర్ చేసుకోవడం కోసం. అలా ఎన్ని పోల్స్ చేస్తుంటారు? 145 పోల్స్ చేసాం సార్. 300 పోల్స్ స్టోర్ చేసాం సార్. ట్రాన్స్ఫార్మర్స్, మెన్ అండ్ మెటీరియల్ అండ్ కండక్టర్ అండ్ కార్నర్ పాయింట్ కూడా పంపించాం సార్. 25th నుంచి ఎలక్ట్రిక్ ఉన్నాం సార్. ఇది సైక్లోన్ స్టార్ట్ అయిన దాని నుంచి చెట్లు పడ్డప్పుడల్లా మేము రికవరీ చేసుకుని వచ్చాం సార్. అందుకని ఫాస్ట్ మొత్తం మండలికి ఇరిగిపోయింది సార్. ఇది మండే కంటే మామూలుగా ఇరిగిపోయింది సార్. పాత సార్. పడిపోగానే మేము ఇమీడియట్ కట్ చేసుకుంటాం. ఇది పడిపోగానే నైట్ టైమే తీసాం సార్. ఇప్పుడు తెల్లారిపోతే డిస్టర్బ్ చేయడానికి మాకు టైం కుదిరింది. ఇమీడియట్ మెటీరియల్ అంతా కూడా గ్యాంగ్స్ కూడా బాగా పనిచేస్తాం సార్. ముందే పెట్టి నెక్స్ట్ టైం ఎవరైతే రెస్క్యూ చేసిన పిలిపించారు. ఇది అది ఎక్స్ప్లెయిన్ చేయండి. బోట్లు పడిపోయినట్టు ఎక్స్ప్లెయిన్ చేయండి. కొట్టుకుని వెళ్ళారు కదా? అంటే తుఫాను ముందు మనం అందరికీ హెచ్చరికలు చేసాం సార్. చేసి అందరికి హెచ్చరికలు చేసి పెట్టాం సార్. కానీ గాలి విపరీతంగా రావడం వల్ల అందరూ ఒకదారి పట్టు కొట్టుకొని ఇప్పుడు డ్యామేజ్ వచ్చేస్తాయి బోట్లు. వాటితో పాటు ఇప్పుడు నెట్లు కూడా పాడైనాయి సార్. 73 బోట్లు కోడూరు నాగరంగ మండలంలో బోట్లు కొట్టుకోవడం పార్షియల్ డ్యామేజ్ వచ్చింది. అదే నెట్లు కూడా కొన్ని మునిగిపోయినాయి సార్. కొన్ని బోట్లు పూర్తిగా మునిగిపోయినాయి సార్. తర్వాత రెస్క్యూ కూడా నాగేంద్ర స్టాఫ్ చెప్పాను సార్. నాగేంద్ర గురించి చెప్పండి. ఎవరు అబ్బాయి ఇక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారు సార్. నాగేంద్ర ఉన్నాడా? పిల్లండి నాగేంద్ర. గత ప్రభుత్వంలో కూడా మీరు తుఫాన్లు చూసారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉండింది. అలాగే దీనికి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్డ్నెస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఎవ్రీవన్ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్. చాలా అద్భుతంగా చేశారు అందరూ. అంటే ఏ స్థాయికి చేశారంటే, ఎంత డీటెయిల్ చేశారంటే, ఇక్కడ ఒక 4 వ్యక్తులు, ఒక కుటుంబం నాయకుల్ని వాళ్ళ జీవనాధారాన్ని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి లంకకి వెళ్ళిపోయినప్పుడు అందరికి తెలుసు అసలు కనెక్షన్ ఉండదు ఇక్కడ జరుగుతున్న విషయాలు. సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి అలర్ట్ వచ్చింది ఆ ఈదురుగాలుల వల్ల. సో వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే, అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళు కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్ గా ఉందో మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కలెక్టర్ గారి దృష్టికి చేసి ఇందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను. దాదాపు మనకి ఈ ఒక 46,000 ఎకరాలని 46,000 హెక్టార్లు నష్టం వచ్చింది. దాదాపు ఎంతమంది ఉంటారు? ఒక 56,000 మంది. సో ఇది అందుకే చూసాం. ముందుగా చాలా మంది కౌలు రైతులు కూడా నష్టపోయారు. దీని గురించి ముఖ్యంగా బాలశౌరి గారు, మండలి బుద్ధిప్రసాద్ గారు, మంత్రి గారు అడుగుతా ఉన్నారు. దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృష్టి పెట్టాలని, ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్ లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ప్రత్యేకించి నిన్న నేను ఈ పంచాయత్ రివ్యూ చేయించాను. పంచాయతీ ఉన్నతాధికారులు అందరితో కూడా చేయించినప్పుడు దాదాపు పంచాయతీ శాఖ పరిధిలో, ఇది ఎక్కువ పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న గ్రామాలు ఇవన్నీ, దాదాపు 274 కిలోమీటర్ల రహదారులు ఎంటైర్ రాష్ట్రం మొత్తం యాజ్ ఆన్ దెబ్బతిన్నాయని చెప్పారు. అలాగే సూపర్ శానిటేషన్ కానీ, సూపర్ క్లోరినేషన్ కానీ, పోస్ట్ ఈ అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే 1,583 గ్రామాలని చాలా తీవ్రంగా ఇంపాక్ట్ ప్రభావితమైనవి. దీనికోసం దాదాపు 21,055 మందిని సిబ్బందిని పారిశుద్ధ్య నిర్వహణకి వినియోగించాం. అలాగే ప్రతి కలెక్టర్ల కృష్ణా గారి కానీ, ప్రతి ఒక్కరు కూడా జాయింట్ కలెక్టర్స్ కానీ, ఎంటైర్ యంత్రాంగం మొత్తం వారి లీడర్షిప్ లో చాలా అద్భుతమైన పని చేశారు. దాదాపు 23,000 మంది, 23,744 మందిని కేంద్రాలకి తరలించారు.
తరలించబడిన ప్రజలు. అలాగే 240 సహాయ కేంద్రాల్లో వీళ్ళని పంపించడం జరిగింది. అలాగే ఇందాక చెప్పినట్టుగా 56,040 మంది రైతులు నష్టపోయారని తెలుస్తోంది ప్రాథమికంగా. ఇది 46,000 హెక్టార్లు పైచులకు. అలాగే ఉద్యాన భూమి ఇందాక కూడా అరటి పంట చూసాం, అది ఒక 1,400 పైచులకు హెక్టార్లో దాదాపు 2,230 రైతులు నష్టపోయారని తెలుస్తూ ఉంది. ఒక దెబ్బతిన్నీళ్ళు ఒక 39, పాక్షిక దెబ్బతిన్న 489. సో వీటన్నిటికీ కూడా ఏవైతే మనకి సహాయం అందించాలో ఖచ్చితంగా వాటి అందిస్తాం. అలాగే యాక్సిడెంట్ జరిగింది పాపం, బైక్లో వస్తే చెట్టు విరిగి పడిపోయినాయి, అధిక రక్తస్రావం చనిపోయిన శ్రీ కోయా సుబ్బారావు గారు, వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 25 కేజీల బియ్యాన్ని మత్స్యకారులు, చేనేతలకు ప్రత్యేకించి 50 కేజీల బియ్యం వాళ్ళని ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిర్ణయించింది. అలాగే బియ్యంతో పాటు కావాల్సిన కందిపప్పు కానీ, పామాయిల్, ఉల్లిపాయలు కానీ, బంగాళదుంపలు కానీ, పంచదార కానీ కూటమి ప్రభుత్వం వీటన్నిటిని ఉచితంగా సప్లై చేస్తా ఉంది. అలాగే శిబిరాల్లో ఉన్న వారికి ఇళ్లకు వెళ్లే ముందు ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున ఇస్తా ఉన్నాం. ఒక్కొక్క కుటుంబానికి గరిష్టంగా 3,000 ఉంటుంది సార్, 3,000 చెల్లిస్తా ఉన్నాం. అలాగే పంట నష్టం ఇప్పుడు మేజర్ ఈరోజు మేము చేసింది ఏంటంటే పంట నష్టం అంచనా ప్రక్రియని సకాలంలో పూర్తి చేయాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం. దాన్ని అధికారులందరితో ఒక సమీక్ష జరిపి దీన్ని క్యాబినెట్ లో దృష్టిలో పెట్టి అత్యవసర క్యాబినెట్ అంటూ కూడా దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అందరికి కూడా అలాగే కేంద్రానికి కూడా ఎంత సహాయం అడగాలి, ఏ స్థాయిలో అడగాలి అనేది కూడా ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరూ బాలశౌరి గారు ఉన్నారు, కన్సర్న్ ఎంపీస్ అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకొని తెలియజేసుకున్నారు. థ్యాంక్ యూ. నేను అడిగాను సార్, నీకు రిస్క్ అంటే నువ్వు వెళ్ళొద్దు అంటే లేదు. రిజిస్టర్ చేసావా? నువ్వు చేసిన ఎప్పుడు ఒక ఫోటో తీసుకెళ్ళా. కరెక్ట్గా రండి. యు బీ దట్ సార్. మీరు ఇక్కడ మీరు ఇచ్చండి. ఇది రాని ఇట్లా కొంచెం వెనక్కి వెళ్ళి అందరూ వచ్చేలా చూడు.